కాదు ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది, ఎక్కడ వాళ్ళకి కనిపించలేదు అడిగిన తర్వాత అప్పుడు అడుగుదాం. ఎస్ రామారావు గారు, అంటే ఎందుకు, అంటే ఏ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఆందోళన చెందుతారు వాళ్ళకి కనిపించకుండా, అంటే నిన్న కూడా విశేష చెప్తూ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్పిన అందరూ చూస్తాం, అందరూ కూడా మంత్రులతో సహా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా, అంటే మీకు ఎక్కడ కనిపించింది వాళ్ళు మిస్ అయినట్టుగా? నమస్కారం అండి సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు సురేంద్ర గారికి, ఏం కుమార్ గారికి, అట్లాగే అనలిస్ట్కి వచ్చినటువంటి మిత్రుడు కార్తీక్ గారికి అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ మనకి ఈ కూటమి ప్రభుత్వం అంశం వచ్చేటప్పటికి ఇది ఒక విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు కానీ సరైనటువంటి సహేతుకమైనటువంటి సమాధానాలు కూటమి ప్రభుత్వానికి లేవు, ప్రతినిధులకి అంతగా మంచి వాళ్ళకి సబ్జెక్ట్ కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఆ యొక్క ట్రాన్స్పరెంట్ మెథడ్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రజలకు లేదు, అట్లాగే ప్రతినిధులకు లేదు. నేనేం చెప్తున్నానంటే ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ గా ముందు ఎన్నికల ముందు మేలో ఎన్నికలు జరిగితే మే నెల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా కుమార్తె ఏదైతే లండన్ లో ఉందో ఆమెను చూడటానికి లండన్ వెళ్లారు. మరి ఈ కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళింది తెలియదు, వెళ్ళాడు విదేశీ పర్యటన. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన యొక్క పుత్రుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా విదేశీ ప్రయాణం చేశారు. అయితే ఈ సమయంలో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనేది అది ఇప్పటికి కూడా అంతుపట్టినటువంటి విషయము, అది దాచిపెట్టి నడుస్తున్నటువంటి అంశం. ఎక్కడైనా సరే ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పర్యటనలు కానీ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, వాళ్ళ యొక్క విధానం కానీ ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అంశం తీసుకుంటే మనం చూసాం, ఆయన కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 100 సార్లు హైదరాబాద్ కి ప్రయాణం చేసి వీకెండ్స్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంటే, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అంశం చూసుకుంటే ఆయన 2 సినిమాలు యాక్ట్ చేసి అవి విడుదల చేశారు. విడుదల చేసేదాకా ఆ షెడ్యూల్ కానీ అంశాలు కానీ మన ప్రజలకి కానీ ఈ యొక్క ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ మీడియా కానీ తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది గోప్యంగా ఉంచారు. అప్పుడప్పుడు ఆయన జ్వరంతో బాధపడి హాస్పిటల్లో చేరినటువంటి రామారావు గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. అలా కదా అలా మళ్ళీ మీరు అలాంటి చెప్పండి. అలాంటి అంటే కాదు, మీకు అక్కడే కాదు అమరావతిలోనే కుదరట్లేదు, సెటిల్ వేసి అక్కడే షూటింగ్ చేసి ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, మళ్ళీ మన సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒకటి సార్, ఈ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కి అల్లివికాని సమస్యలు ఉన్నాయి, బడ్జెట్ లోటు ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకోవాల్సినటువంటి హక్కులు విధులు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క బడ్జెట్ కానీ అంశాల్లో చాలా ప్రశ్నలు ఎదురవుతున్న పరిస్థితి ఉంటే వీటన్నిటిని గాలి వదిలేసి పాలన కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరికి తెలియలేదు అంటారు. ఇప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనలు చేస్తున్నారంటే అధికారిక పర్యటన ఖచ్చితంగా అయి ఉంటుంది, అందరికి తెలిసిందే కదా అది. అంటే మీకు ఏం తెలియాలని మీరు అనుకుంటున్నారు? మీకు ఏ సమస్యలు పరిష్కారం కాలేదు? ఒకటి సతీష్ గారు, ఒక సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటన చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ మేము వర్క్ మీద ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నామా, లేకపోతే పర్సనల్ విజిటా, లేకపోతే టూరింగ్ విజిటా, లేకపోతే వాళ్ళు అంటే ఏదైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మర్యాదలు కానీ ఆ ప్రోటోకాల్ కానీ అది ప్రభుత్వం సమకూర్చడం అనేది వాస్తవంగా అది జెన్యూన్. కానీ మా నాయకుడు చేసినటువంటి పర్యటనలు చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో మన అందరూ కూడా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు కానీ మీడియాకు కానీ అందరికి అర్థమయ్యే విధంగా యొక్క ఉన్నటువంటి సమాచారం ఉండేది. అయితే ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి పర్యటనలకు అది లేదు. అట్లాగే వీళ్ళకి ఇతర దేశాల్లో వీళ్ళు ఏదైతే సింగపూర్ కానీ మలేషియాలో వీళ్ళు వేల కోట్ల రూపాయల ఆస్తులు దాచుకున్నారనేటువంటి విధానం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ యొక్క ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఈ మధ్య యూరోప్ కంట్రీస్ లో కూడా ఈయన కూడబెట్టినటువంటి ఆస్తులు ఏదైతే హోటల్స్ అటువంటి రంగాల్లో ఆయన అక్కడ దాచుకుంటున్నారు డబ్బులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అట్లాగే వీళ్ళు అంటే ఆరోపణలేనా? కాదు ఆరోపణలు అంటే ఇప్పుడు గతంలో కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలు మీద వచ్చాయి కాబట్టి దానికి కౌంటర్ గా చేస్తున్నారా? ఏమన్నా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఒకటండి, మా మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా వీళ్ళు ఏదైతే బూమరాంగ్ అయ్యారు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఏదైతే కేసుల రీత్యా ఆయన కోర్టు అనుమతి తీసుకొని పర్ఫెక్ట్ గా నేను ఈ కంట్రీకి వెళ్తున్నాను, ఈ పర్పస్ మీద వెళ్తున్నాను, ఇన్ని రోజుల తర్వాత నేను వస్తాను అనేటువంటిది బహిరంగ పత్రికల్లో కానీ ప్రజలకు కానీ అందరికీ సమాచారం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నేనేమంటున్నానంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ప్రజాస్వామ్య విధానంలో ఈ యొక్క ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రయాణాలు నిజంగా నీవు పర్సనల్ విజిట్ ఉంటే చెప్పండి, లేకపోతే
టూరిజం ఏదైతే ఆయన పర్యాటక సంబంధించినటువంటి ఆ యొక్క విజిట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా తెలియజేయచ్చు, తప్పేం లేదు ఇక్కడ. కానీ వీళ్ళు దాచిపెట్టి చేస్తుంటే చాలా అనుమానాలు రేకెత్తాయి. అది వాళ్ళకే ఇబ్బంది అండి, మాకేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందుట్లో ఇబ్బంది లేదు. నిజంగా ప్యానలిస్టులు మన సురేంద్ర నాయుడు గారు చెప్పే దాంట్లో కానీ అట్లా హేమ్ కుమార్ గారు చెప్పే దాంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక సరైన సమాచారం ఉంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు తలెత్తవు. ఖచ్చితంగా ఇప్పటికైనా మీ అధినేతల్ని వాళ్ళ యొక్క సమాచారాన్ని ట్రాన్స్పరెంట్ మెథడ్ లో క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు కానీ మీడియాకి కానీ పార్టీకి కానీ తెలిసేటట్లుగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అండ్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు పంచాయతీరాజు విషయంలో చూసుకుంటే పవన్ రాజు అన్నారు, పవన్ రాజు కాదు, అది జంగిల్ రాజు అయింది. ఎందుకంటే ఆయన ఏదో ఆ జంగిల్ అటవీ శాఖ ఉంటే అడగబోయి వివిధ వేషధారులతోటి అక్కడ 2-3 సార్లు అటు ఇటు తిరిగి ఫోటోలు ఇచ్చారు, కానీ అక్కడ సమస్య పరిష్కారం కాదు. అట్లాగే ఎన్ఆర్జీఎస్ పథకం అంశంలో కూడా చూస్తే ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలి వేతనాలు బకాయిలు ఉన్నాయి. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీల్లో కూడా. సమస్యలు ఏమంటే లేవనెత్తాడు కాదు, ఏమీ చేయలేదంటే ఎంతవరకు వాస్తవం రామారావు గారు? జనరల్ ఇప్పుడు రీసెంట్ గానే పొట్టి శ్రీరాములు గారి పేరు మీద జల జీవన్ మిషన్ పథకం ప్రారంభించారు. సికిల్ సెల్కి సంబంధించి గిరిజనులకు సంబంధించి గ్రామాల్లో సికిల్ సెల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు చేసినవి కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా ఇవి జరగలేదు కాబట్టి ఇవి జరగాలి అనే చేయడం తప్పులేదు, ఎందుకంటే అవి మీ బాధ్యత కాబట్టి. ఒకటే సతీష్ గారు, ఇక్కడ చేసినవి లేవని మేము అంటలేదు, కానీ అవి సరిపోవు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విషయాలు చేశారు, అయినా కూడా చేయలేదన్నారు కదా. దాదాపు 99% హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విమర్శించారు. ఈ రోజు సుగాని ప్రీతి కేసు అండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ కేసును పరిష్కరిస్తానని ఇప్పుడు 1.5 సంవత్సరం పైగా అయితే ఏమన్నా దాని జోలికి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ గారు నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా. చెప్పి చేసినటువంటి ఆరోపణ మీద ఏమన్నా నిలబడ్డా? ఆయనకి స్టెబిలిటీ లేదు. ఆయనకి ఆయన సినిమాని వ్యాపారం చేసుకోవడానికి, టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఆయన యొక్క ఎంజాయ్మెంట్ కి సండేకి హైదరాబాద్ పోవడానికి చేసినటువంటి ప్రాధాన్యత, ఆయన ఏదైతే ప్యాకేజీకి సంబంధించినటువంటి కార్తీక్ గారు వాయిస్ తీసుకుని వస్తాను. ఒక్క నిమిషం హేమ్ కుమార్ గారు. కార్తీక్ గారు